ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మళ్ళీ ఇండియాకి ఛాంపియన్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నది భయ్య. న్యూజిలాండ్ మీద రివెంజ్ కూడా తీసుకోవాలి ఇండియా వాళ్ళు. మరి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ప్రివ్యూ అయితే వీడియోలో మాట్లాడుకుందాం. మరి ఎవరికి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంది, ఇండియాకి ఎక్కువ ఛాన్స్ ఉందా లేకపోతే న్యూజిలాండ్ కి ఎక్కువ ఛాన్స్ ఉందా, దాని గురించి మాట్లాడుకుందాం కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ కుమార్ బ్లాగర్. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ మరి ఎక్కడ జరగబోతుంది, పిచ్ రిపోర్ట్ అండ్ ప్లేయింగ్ 11 దీని గురించి మాట్లాడుకునే దానికంటే ముందు ఫస్ట్ మన జీవితంలో మనల్ని అందరినీ ఎట్లా లైక్ చేయరు కాబయ్యా, కనీసం మీరు ఎక్కడైనా వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఊర్లో మీరు షేర్ అయితే వీడియోని షేర్ చేయండి. అండ్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియో కనుక మీకు రావాలనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే వీడియో చేయగానే మీ దాకా వస్తుంది, మీరు చూస్తారు, లైక్ చేస్తారు కాబట్టి. అండ్ మనం టాపిక్ లోకి వెళ్లే ముందు భయ్యా ఫస్ట్ సౌత్ ఆఫ్రికా గురించి మనం ఆడుకుందాం కొంచెం, ఒక 2 minutes అంతే. సౌత్ ఆఫ్రికాకి నిజంగా సెమీస్ భయం చాలా ఉంది భయ్య. సెమీస్ వరకు వస్తారు, ఎంతో కష్టపడతారు, ఎంతో ఆడతారు, కానీ సెమీస్ రాగానే ఓడిపోతారు. లాస్ట్ మ్యాచ్ కూడా అట్లనే జరిగింది, సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్. సౌత్ ఆఫ్రికా అసలు ఎందుకు అట్లా ఆడుతుందో మనకైతే తెలియదు భయ్య. సౌత్ ఆఫ్రికా చాలా మంచిగా ఆడుతుంది సెమీస్ వరకు, కానీ సెమీస్ కి రాగానే ఓడిపోతుంది. చాలా కష్టపడతారు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు, కానీ వాళ్ళకి అదృష్టం అనేది ఉండదు. చాలా అన్లక్కీ టీం ఏదైనా ఉంది అని అంటే నిజంగా సౌత్ ఆఫ్రికా మాత్రమే భయ్య. ఎందుకంటే చాలా ఫార్మాట్లలో T20 కానీ ఓడిఎస్ కానీ టెస్ట్లలో కానీ, మరి ఈసారి టెస్ట్ లో కూడా ఫైనల్ కి అయితే చేరింది. మరి ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా జరుగుతుంది కాబట్టి అక్కడైనా కనీసం సౌత్ ఆఫ్రికా గెలవాలి అని చెప్పేసి అనుకుందాం. మరి మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోతే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ నిజంగా ఖచ్చితంగా మనం రివెంజ్ తీసుకోవాలి. ఎప్పుడైతే వరల్డ్ కప్ లో లాస్ట్ వరల్డ్ కప్ లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ జరిగినప్పుడు ఎట్లయితే ఇండియా అయితే ఓడిపోయారో అదే రివెంజ్ ఇవాళ న్యూజిలాండ్ తో మనం తీసుకోవాలి. న్యూజిలాండ్ ఏం తక్కువ టీం కాదు, చిన్న టీం కాదు. వాళ్ళ ఫీల్డింగ్ ఎట్లుంటుందో తెలుసు, వాళ్ళ బౌలింగ్ ఎట్లుంటుందో తెలుసు, వాళ్ళ బ్యాటింగ్ ఎట్లుంటుందో తెలుసు. మరి దానికి మించి ఇండియా బ్యాటింగ్ ఉంటుంది, ఇండియా బౌలింగ్ ఉంటుంది, ఇండియా ఫీల్డింగ్ ఉంటుంది, అది కూడా తెలుసు. ఒక్కసారి పిచ్ రిపోర్ట్ గురించి మనం తెలుసుకుందాం. పిచ్ రిపోర్ట్ ఎక్కడ అంటే దుబాయ్. మరి దుబాయ్ లో ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్ ఉందా, లేకపోతే స్పిన్నర్లకు మంచి ఉంటుందా, ఫాస్ట్ బౌలర్లకు మంచిగా ఉంటుందా అంటే అక్కడ బౌలర్లకు అయితే మంచి మద్దతు అయితే ఉంటది భయ్య. బౌలర్లు అయితే స్పిన్నర్లు అయితే కొట్టేశారు, మస్తు టర్నింగ్ అయితే ఉంటది అక్కడ. కొంచెం మరీ అంత 300+ రన్స్ చేసే గ్రౌండ్ అయితే కాదు. ఒక 280 290 కొట్టినా కానీ విన్నింగ్ స్కోర్ అది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఫైనల్ కాబట్టి చేజింగ్ టీం వాళ్ళకి కొంచెం టఫ్ గానే ఉంటది. ఎందుకనంటే ప్రెజర్ సిచ్యువేషన్స్ లో వికెట్స్ కూడా పోవచ్చు కాబట్టి చాలా టఫ్ అయితే ఉంటది. ఖచ్చితంగా చాలా మంది ఆలోచించేది ఏంటంటే ఫస్ట్ టాస్ గెలవంగానే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుందామని అనుకుంటారు. కాకపోతే చేజింగ్ తీసుకుంటే ఇంకా కొంచెం మంచిదే. కానీ ఫస్ట్ మనం ఇండియా గురించి న్యూజిలాండ్ గురించి మాట్లాడదాం. ఇండియా ప్లేయింగ్ 11 ఎట్లా ఉంటుంది అంటే సేమ్ అదే ప్లేయింగ్ 11 ఉంటుంది భయ్య. లాస్ట్ మ్యాచ్ ఎట్లయితే ఆడిలో సేమ్ అదే ప్లేయింగ్ 11 అయితే ఉంటది ఇండియా నుంచి. ఖచ్చితంగా 4 స్పిన్నర్స్ ఉంటారు, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వీళ్ళైతే ఖచ్చితంగా ఉంటారు, ఈ 3 members. అండ్ వరుణ్ చక్రవర్తి కూడా అబ్సల్యూట్లీ ఎట్లా ఆడిందో తెలుసు కదా, లాస్ట్ మ్యాచ్ లో ఎట్లా అవుట్ చేసి తెలుసుగా, ఎట్లా బౌల్ చేసి తెలుసు కదా. వరుణ్ చక్రవర్తిని పిక్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఈ 4 స్పిన్నర్లు అయితే ఖచ్చితంగా ఇండియా ప్లేయింగ్ 11 లో ఉంటారు భయ్య. మరి మీ కామెంట్ ఏందో కింద కామెంట్ అయితే చేయండి. మరి మీ ఒపీనియన్ చెప్పాలి కదా మాకు కూడా. అండ్ న్యూజిలాండ్ నుంచి స్పిన్నర్లు చూసుకుంటే ఎవరున్న స్పిన్నర్లు మరీ అంత ఎక్కువ లేరు. ఓన్లీ మిచెల్ శాంట్నర్ మాత్రమే రెగ్యులర్ బౌలర్ కాబట్టి జబర్దస్త్ చేస్తారు. గ్లెన్ ఫిలిప్స్ కూడా చేస్తారు, రచిన్ రవీంద్ర కూడా చేస్తారు, వీళ్ళు ఆల్రౌండర్లు. కానీ మిచెల్ శాంట్నర్ తో కంపేర్ చేసుకుంటే మరీ అంత ఎఫెక్టివ్ గా ఏమి ఉండదు, ఓకేనా. అండ్ ఇండియన్ బ్యాట్స్మెన్ కూడా చాలా మంది ఫామ్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళ స్పిన్ బౌలర్లకి వాళ్ళు వికెట్ అంతా ఈజీగా అయితే ఏమి ఇవ్వరు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఇండియాది ఫాస్ట్ బౌలింగ్ మంచిగా ఉంది, స్పిన్ బౌలింగ్ మంచిగా ఉంది, అండ్ బ్యాటింగ్ అటాక్ కూడా బాగున్నది, అందరు ఫామ్ లో ఉన్నారు. అండ్ న్యూజిలాండ్ చూసుకుంటే న్యూజిలాండ్ బ్యాటింగ్ మంచిగా ఉన్నది వాళ్ళది కూడా, బౌలింగ్ కూడా కొంచెం స్పిన్నర్లలో ఓన్లీ మిచెల్ శాంట్నర్ ఉండడం వాళ్ళకి కొంచెం బ్యాడ్ లక్ అనిపించేసి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ లో ఎస్పెషల్లీ పిచ్ ఎక్కడ దుబాయ్ లో కాబట్టి స్పిన్ బౌలర్లకు మంచిగా ఉంటది కాబట్టి మంచి అనుకూలిస్తుంది కాబట్టి కొంచెం ఓన్లీ మిచెల్ శాంట్నర్ మాత్రమే రెగ్యులర్ బౌలర్ వాళ్ళకు ఉన్నారు న్యూజిలాండ్ కి. మరి మిగతా వాళ్ళైతే కొంచెం ఇర్రెగ్యులర్ బౌలర్స్ కాబట్టి కొంచెం ఇండియాకి కొంచెం ఛాన్స్ ఉంది ఇక్కడ స్పిన్ బౌలర్లు కంపేర్ చేసుకుంటే. అండ్ ఫాస్ట్ బౌలర్లో కూడా మ్యాట్ హెన్రీ అయితే లేడు, లాస్ట్ మ్యాచ్ లో ఇంజురీ కారణంగా ఈ మ్యాచ్ కి అయితే అన్అవైలబుల్ అని చెప్పేసి అయితే న్యూస్ అయితే ఉన్నది. మరి చూద్దాం ఎవరు వస్తారో మ్యాట్ హెన్రీ ప్లేస్ లో. మ్యాట్ హెన్రీకి ఇండియాకి మ్యాచ్ ఆడేటప్పుడు అయితే ఖచ్చితంగా చాలా మంచి స్ట్రైక్ అయితే ఉన్నది. ఎందుకంటే చాలా మంచి వికెట్లు అయితే తీసిండు ఇండియాతో ఆడుతున్నప్పుడు. మ్యాట్ హెన్రీకి అయితే మంచి రికార్డ్ అయితే ఉన్నది.
కానీ ఈ మ్యాచ్ లో ఎంట్రీ లేకపోవడం కూడా న్యూజిలాండ్ కి దెబ్బతీసినట్టే. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే మరి నా ప్రెడిక్షన్ చెప్పాలి కదా, నా విన్నింగ్ ఛాన్స్ ఎవరికి ఎక్కువ చెప్పాలి కదా, నా ఒపీనియన్ చెప్పాలి కదా, ఖచ్చితంగా చెప్తా. ఇండియాకి నేనైతే 70% ఇస్తున్నా భయ్యా, న్యూజిలాండ్ కి ఓన్లీ 30% ఇస్తున్నా. బికాస్ ఆఫ్ ది స్పిన్ బౌలర్లు ఎక్కువ లేరు కాబట్టి, అండ్ ఫాస్ట్ బౌలింగ్ కూడా అంత మంచిగా లేదు కాబట్టి, మ్యాట్ ఎంట్రీ కూడా దూరం అవుతుంది కాబట్టి, ఇండియాకి అయితే 70% ఛాన్స్ ఉన్నది మ్యాచ్ గెలవడానికి. ఈజీగా గెలుస్తారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. కానీ ఈజీగా గెలిస్తే మనకు అది ఎంటర్టైన్మెంట్ ఉండదు కాబట్టి, ఖచ్చితంగా రఫ్ అండ్ టఫ్ ఉంటుంది, ఖచ్చితంగా థ్రిల్లింగ్ ఏమైతే ఉంటది భయ్య. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ అయితేనే ఒక లెవెల్లో ఉంటది, వేరే లెవెల్లో ఉంటది. అండ్ దీని తర్వాత మళ్ళీ మనము మ్యాచ్ అయిపోయినాక మళ్ళీ రివ్యూలో కలుద్దాం. అండ్ ఈ మ్యాచ్ అయిపోయిన దాని తర్వాత ఐపీఎల్ అయితే స్టార్ట్ కాబోతుంది March 22 నుంచి. కాబట్టి మీకు కనుక ఐపీఎల్ ప్రివ్యూస్ కానీ రివ్యూస్ కానీ కావాలి అనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఈసారి ఐపీఎల్ మాత్రం తగ్గేది లేనట్టుంటే వీడియోస్ మాత్రం. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా? థ్యాంక్ యూ ఎవరీవన్.